కొత్త దారుల్లో పర్యాటకం. ఆది మానవుడి సంచార జీవనం మొదలు నేడు విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వరకు పర్యటన అనేది మనిషి జీవితంలో అంతర్భాగమైపోయింది. కొంతకాలంగా ఈ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని అందిపుచ్చుకోగలిగితే భారత్ మరింత మంది పర్యాటకులను ఆకట్టుకోగలుగుతుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశీయ పర్యాటక రంగంలో చాలా కాలం పాటు ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను చూడటం, ప్రకృతి లోగిళ్లకు వెళ్లి రావడమే ఎక్కువగా ఉండేది. ఇటీవలి సంవత్సరాల్లో చదువు, క్రీడలు, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలు, విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇప్పుడు చాలా దేశాలకు పర్యాటక రంగం ద్వారా సమకూరే ఆదాయమే అత్యంత కీలకమవుతోంది. విదేశీ యాత్రికులను ఆకట్టుకోవడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధించాలని, తద్వారా ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్ని దేశాలు భావిస్తున్నాయి. అందుకోసమే పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవాళ ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లి రావడం చాలా సులభమైపోయింది. ఆధునిక సాంకేతికతలు, సమాచార సాధనలు అందివచ్చాయి. దాంతో ప్రపంచం కుగ్రామంలా మారిపోయింది. ప్రపంచంలోనే వివిధ ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలు, ఆహార అలవాట్ల గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. నచ్చిన చోటుకు ఒంటరిగానో, స్నేహితులు, కుటుంబ సభ్యులతోనూ కలిసి వెళ్ళొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. లాక్డౌన్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక మంది నెలల తరబడి ఇళ్లకే పరిమితమయ్యారు. మహమ్మారి నెమ్మదించడంతో ప్రజల్లో ప్రతీకార పర్యాటకం అనే ధోరణి బలంగా వచ్చింది. అంటే ఉన్నంతలో ప్రపంచాన్ని చూసి తరించాలనే మానసిక భావన పెరిగింది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య కరోనా ముందు కంటే ఆ తర్వాత 15 రెట్లు దాటిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పర్యాటక రంగంలో కొత్త ధోరణిలో కనిపిస్తున్నాయి. సాధారణంగా యాత్రికులు ఉదయమంతా వివిధ ప్రాంతాల్లో పర్యటించి రాత్రి ఏ హోటల్ గదిలోనో విశ్రాంతి తీసుకోవడం పరిపాటి. అయితే ఇటీవలి చాలామంది వెన్నెల రాత్రిలో అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడం, వాహనాల్లో దూర ప్రాంతాలకు వెళ్లడం, సముద్ర తీరాల్లో పడవల్లో విహరించడం వంటివి చేస్తున్నారు. నైట్ సఫారీ పేరిట అభయారణ్యాల్లో పర్యటించి చీకట్లో సంచరించే జంతువులను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. సెలయేళ్ల పక్కన ఎడారి ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని క్యాంప్ ఫైర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సాహస యాత్రికులు ఎక్కువగా రాత్రి పర్యాటకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, సాంప్రదాయాలు, వివాహ రీతులను తెలుసుకునే విదేశీ పర్యాటకులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా కుటుంబ జీవనానికి అధిక ప్రాధాన్యమిచ్చే భారతీయ వివాహాలు యూరోపియన్లు, అమెరికన్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకు సంబంధించిన పుస్తకాలతో పాటు ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచారాన్ని చదువుతున్నారు. తమ దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు సాయంతో ఇక్కడికి వచ్చి గ్రామాల్లో జరిగే వివాహ వేడుకలను నేరుగా తిలకరిస్తున్నారు. ఇందుకోసం కొన్ని సంస్థలు వెడ్డింగ్ టూరిజం పేరిట సేవలు అందిస్తున్నాయి. తమ వెబ్సైట్లలో నమోదు చేసుకున్న విదేశీయులు ఇండియాకు రాగానే కుర్తా, పైజామా, చీరలు వంటి భారతీయ సాంప్రదాయ దుస్తులను అందిస్తున్నారు. పెళ్లి బృందంతో కలిసి వారు సంగీత్, హల్దీ వంటి వేడుకల్లో పాల్గొనేందుకు వధూవరుల కుటుంబాలను ఒప్పిస్తున్నారు. ఇందుకోసం విదేశీయుల నుంచి కొంత రుసుము వసూలు చేస్తున్నారు. ఇది నూతన వధూవరులకు కొంత ఆర్థిక తోడ్పాటుగా ఉంటుంది. అమెరికా, ఐరోపా సమాజాల్లో జనాభా తక్కువ, అధునాతన మౌలిక వసతులు, పరిశుభ్రమైన పరిసరాలు ఉంటాయి. వాటికి భిన్నంగా కిక్కిరిసిన మురికివాడల్లో జీవించే ప్రజల జీవన స్థితిగతుల అధ్యయనం చేయడానికి విదేశీ విద్యార్థులు, ఆర్థిక నిపుణులు గతంలో మురికివాడలకు వచ్చేవారు. అయితే 2008లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా సంచలనం సృష్టించి ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న తర్వాత స్లమ్ టూరిజం వ్యాప్తిలోకి వచ్చింది. మురికివాడల్లో జీవన పరిస్థితులను తెలుసుకోవడానికి చాలామంది విదేశీ యాత్రికులు ఆసక్తి చూపుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన మహారాష్ట్రలోనే ధారావీకి పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. ప్రఖ్యాత గాయని, గాయకులు, కళాకారులు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శనలు ఇస్తుంటారు. మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, శ్రేయా ఘోషల్, ఏఆర్ రెహమాన్ వంటి వారెందరో విదేశీ నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇటీవల కోల్డ్ ప్లే, ఎడ్ షీరన్ వంటి కళాకారులు ఇండియాలో పర్యటించారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు స్థానిక హోటళ్లలో బస చేసి చుట్టుపక్కల ప్రదేశాల్లో పర్యటిస్తుంటారు. అక్కడ లభించే ఆహారాన్ని రుచి చూసి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.
దీనివల్ల స్థానికులతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. టేలర్ స్విఫ్ట్ అనే ప్రముఖ పాప్ గాయని ప్రపంచంలో ఏ నగరంలో కచేరీ ఏర్పాటు చేసినా అక్కడి స్థానిక ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆర్థికవేత్తలు గుర్తించారు. ఈ పరిణామాన్ని వారు స్విఫ్ట్ నామిక్స్గా చెబుతుంటారు. ఇలా ప్రపంచ పర్యాటక రంగంలో నవ్య ధోరణులెన్నో వ్యాప్తిలోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలు వీటిపై అధ్యయనం చేసి పర్యాటక అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. విదేశీయులతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారిని ఆకట్టుకునేలా కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేయడం అత్యావశ్యకం.